సహజ భావజాల శత్రువు అంటే అది ఆర్ఎస్ఎస్ సంగతి, ఆర్ఎస్ఎస్ రాజకీయ సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇది మర్చిపోవడానికి వీళ్ళు లేని విషయాలు, ఇవి మార్పు చెందవని. ఈ దేశంలో కులాల యొక్క చాతుర్య వ్యవస్థ పెరిగితే అట్టడుగులో సేవ చేసుకోవడానికి లేక ఊరి పెట్టడానికి మనమే మిగిలిన్నాం. ఈ రోజున ఈ తెల్ల ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నామంటే కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే ఈరోజు చొక్కా వేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. గుర్తు పెట్టుకుందాం. కనుక పోరాటం ఆగలే, పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటం కొన్నడుకు సహాయకారులుగా మనతో ఉంటారు. సహాయకారులుగా మన పోరాటానికి అండదండగా వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దళితవాడల్లో పటిష్టం చేయాలి. ఎందుకంటే మన కోసం చివరి కట్టు నిలబడే నాయకుడు, మన అభివృద్ధిని కోరుకునే నాయకుడు, మన మంచిని కోరుకునే నాయకుడు ఒకే ఒక్కరి రోజున అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేస్తూ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన మీద కూర్చొని మాట్లాడుకోవడం కాదు. ప్రతిరోజు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా కొద్ది సమయాన్ని మనం కేటాయించాలి. మన వీధుల్లో, మన వాడల్లో, మన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చున్న ప్రతి ప్రాంతంలో కూడా రాజకీయాలే మాట్లాడాలి. దళిత రాజకీయాలు మాట్లాడడం అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయాలు మాట్లాడటమే. దళితుల బాగోగుల గురించి మాట్లాడడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడటమే. దళితుల ధైర్యం గురించి మాట్లాడంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మహానుభావుడు మన దేవుడు బిఆర్ అంబేద్కర్ మహాశయుని గుర్తు తెచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు అర్పించుకుంటే నాకరికి ఎస్సీసెల్ పార్టీ యొక్క అంతర్భాగ విభాగాలే అన్న సంగతి మరొకసారి నేను గుర్తు తెచ్చుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఊరైనా సరే మనం అందరం కలిసి పోవడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ గుర్తు పెట్టుకుంటూ మా నియోజకవర్గంలో నిజంగా అన్యాయం. మా పిల్లోడు పాపం, ఆ పిల్లడి కాలం కూడా బాగుండదు. అతన్ని ఏమో అన్నాడట, కొట్టి ఫోన్లో వినిపించమన్నాడట. ఇప్పుడే చెప్తే వింటా ఉన్నా నేను. ఒక భరోసా, మనందరికీ భరోసా జగన్మోహన్ రెడ్డి, మన కార్యకర్తకి భరోసా. మనం అందరం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ అనంతేకర్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము.